రండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇలా చిటపటలాడాక ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఆనియన్ ఇలా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు టమోటాను వేసుకుందాం. కొంచెంగా పసుపు వేసుకుందాం. అలాగే అర స్పూను ఉప్పు. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. టమోటా ఇలా మగ్గాక ఇప్పుడు చిక్కుడుకాయని బాగా కడిగి వేసుకుందాం. ఇలా మగ్గాక ఇప్పుడు పాలకూరను వేసుకుందాం. ఇలా పాలకూర మగ్గాక ఇప్పుడు ఒక స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పౌడర్, కొంచెంగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ధనియాల పౌడర్ అన్నీ మగ్గాక కొన్ని నీళ్ళు వేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానిద్దాం. మీరు టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఒక విజిల్ వేసాక ఇలా ఉడికింది. ఇప్పుడు కొంచెం నీళ్ళుగా ఉంది, ఇంకా దగ్గరికి రావాలంటే ఇప్పుడు ఉడికి పెట్టుకోవచ్చు.